ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరం సిస్టమ్ దగ్గర కూర్చొని ఎంతో కొంత వర్క్ చేసేవాళ్ళం. సో, ఈ సిస్టమ్‌ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా మందికి కూడా ఈ ఫింగర్స్ అనేవి పెయిన్ వస్తున్నాయి. లేదు అంటే ఫింగర్స్ నుంచి ఈ షోల్డర్ ఇదంతా కూడా పెయిన్ వస్తుంది అని అంటారు. సో, అలాంటి టైమ్స్‌లో మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అయితే బెటర్ అంటారు? సో ఇది కామన్‌గా మనం ఎవరిలో చూస్తామంటే ఐటీ ఐటీ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్. ఐటీ ప్రొఫెషన్స్‌లో వాళ్ళు కీబోర్డ్ అండ్ మౌస్ యూజ్ చేయంది వాళ్ళకి జరగదు. అండ్ దే హ్యావ్ ఒక టైమ్ లిమిట్ ఉంటది. టాస్క్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది దే హ్యావ్ టు టేక్ బ్రేక్స్. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సిందే. కాన్స్టెంట్‌గా మౌస్ యూజ్ చేయడం, కాన్స్టెంట్‌గా కీబోర్డ్ యూజ్ చేయడం వల్ల హ్యాండ్ ఒక పోస్చర్‌లో బాగా స్ట్రెయిన్ అవుతా ఉంటది. మనకి మణికట్టులో మధ్యలో కార్పల్ టన్నెల్ అనేది ఒక టన్నెల్ ఉంటది మణికట్టులో. టన్నెల్ కింద నుంచి ఒక నర్వ్ పాస్ అవుతా ఉంటది. అదే మీడియన్ నర్వ్ అంటారు. సో ఇలా ప్రెషర్ ఇలా పెట్టేసి మనం ఊరికే కాన్స్టెంట్‌గా వర్క్ చేస్తుంటే ఏమవుతది, ఆ నర్వ్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అండ్ టన్నెల్ కూడా నారో అయిపోతూ ఉంటుంది. అప్పుడు వేళ్ళలో తిమ్మిర్లు రావటం, డిఫరెంట్ వియర్డ్ ఫీలింగ్ ఉండటం వేళ్ళల్లో, ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో మై అడ్వైజ్ ఏంటి ఐటీ ప్రొఫెషన్స్కి అంటే, కాన్స్టెంట్గా ఒకటే స్ట్రెచ్లో పనిచేయకుండా యూ టేక్ అ బ్రేక్. మధ్యలో ఒక 15 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఓ 1 అవర్ కూర్చున్నారు, 15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, యూ డూ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. ముందుకి స్ట్రెచ్ చేయండి, వెనకకి స్ట్రెచ్ చేయండి, ఫింగర్ మూమెంట్స్ అన్నీ మంచిగా చేసుకోండి. సో ఇలాంటి ఏంటి ఆల్ స్ట్రెచ్చింగ్ యాక్టివిటీస్ వల్ల కొంచెం కంపార్ట్మెంట్లో ప్రెషర్ అనేది రెడ్యూస్ అవ్వటము ఇలాంటివి జరుగుతాయి. ఓకే, ఒకసారి వచ్చేసింది అనుకోండి, ఆల్రెడీ మీరు ఆ ఇష్యూని ఫేస్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు డూ స్ట్రెచ్చింగ్. ఇంకా ఎక్కువ అడ్వాన్స్ అవ్వకుండా నైట్ టైం స్ప్లింటింగ్ అంటాం. సో మనకి రిస్ట్ బ్రేసెస్ దొరుకుతాయి. అవును. సో ఆ బ్రేస్ నైట్ టైం వేసుకుంటే ఏంటి, నైట్ టైం మనం ఎలా పడుకుంటాము, మన రిస్ట్ పొజిషన్ ఎలా ఉంటుంది, అవి మనకు అసలు కంట్రోల్లోనే ఉండదు. అండ్ మ్యాక్సిమం చాలామంది ఇలా మర్చుకొని ఇలా పడుకుంటూ ఉంటారు. సో ఆ రిస్ట్ బ్యాండ్ వేసుకుంటే ఇంకొంచెం ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు. డిపెండింగ్ అపాన్ స్టేజెస్ మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏ స్టేజ్లో పేషెంట్ వచ్చాడు మా దగ్గరికి అనే బట్టి మనం ట్రీట్మెంట్ మన ఉంటుంది. సో మ్యామ్, ఇప్పుడు ఈ పెయిన్స్‌లలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కన్జర్వేటివ్గా ఇలా స్ట్రెచెస్ చేయండి. అండ్ కొన్ని మెడికేషన్స్, న్యూరోప్రొటెక్టివ్ డ్రగ్స్ ఇస్తాం. B12 సప్లిమెంట్స్ ఎప్పుడైనా నరానికి మంచివే. సో సప్లిమెంట్స్ ఇస్తాం. నైట్ టైం ఈ తిమ్మిర్లు రాకుండా ఉండడానికి. నైట్ టైమే బర్నింగ్ సెన్సేషన్, తిమ్మిరి ఎక్కువ ఉంటుంది. సో నైట్ స్ప్లింటింగ్ చెప్తాము. లేదు ఈ స్టేజ్ దాటిపోయారు, యాక్చువల్గా ఇది ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్స్లోనే కాదు, ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ ఐటీ పీపుల్ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, చాలా వాటర్ ఇన్పుట్ అవుతుంది. మన బాడీ అంతా వాటర్తో నిండిపోయినట్టు ఉంటుంది. సో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ ఉండడం వల్ల అన్ని కంపార్ట్మెంట్స్ స్వెల్లింగ్ అయిపోతాయి అన్నమాట. ఉప్పిపోయి ఈ కార్పల్ టన్నెల్ అనేవి, ఇంకొక ట్రిగర్ ఫింగర్స్ అనేవి, ఇంకొక డీక్వెవరెన్స్ స్టీనోసైనోవైటిస్, అట్లాంటి డిఫరెంట్ కండిషన్స్ వస్తూ ఉంటాయి. పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత కూడా ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా ఇది కామన్. అండ్ ఇంకా కామన్గా అంటే ఎల్డర్లీ పెద్దవాళ్ళలో చూసుకుంటే డయాబెటిక్ అండ్ హైపోథైరాయిడ్. సో డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు, అండ్ హైపోథైరాయిడ్ పేషెంట్స్లో కూడా ఈ కంపార్ట్మెంట్లో ప్రెషర్ పెరగడం అనేది చూస్తూ ఉంటాం. సో వాళ్ళల్లో ఏముంటుంది, యూ హ్యావ్ టు టెల్ షుగర్ కంట్రోల్ చేసుకోండి, థైరాయిడ్ లిమిట్లో పెట్టుకోండి అనేది చెప్తా ఉంటాము. పోస్ట్ పార్టమ్ మదర్స్లో ఏం చెప్తాము, ట్రై టు రెడ్యూస్ వెయిట్, వాటర్ ఇంటేక్ అవన్నీ మంచిగా తీసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి అని వాళ్ళకి అడ్వైజ్ ఇస్తూ ఉంటాము. ఐటీ ప్రొఫెషనల్స్కి రెగ్యులర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అందరికీ ఇంపార్టెంటే. అండ్ టేక్ అ బ్రేక్, మీ యాక్టివిటీస్ నుంచి బ్రేక్ తీసుకోవడం. సో ఒక స్టార్టింగ్ స్టేజ్లో అయితే కొంచెం కన్జర్వేటివ్ చేసుకుంటూ ఇలా మెడికేషన్స్ ఇచ్చుకుంటూ చేసుకోవచ్చు. వన్స్ ఒక స్టేజ్ వచ్చింది, ఇంకా బేరబుల్ లేదు మ్యామ్, ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కూడా తగ్గట్లేదు అంటే వీ కెన్ గో విత్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్. ఓ స్టీరాయిడ్ షాట్ ఇస్తాం అనమాట. సో చుట్టూ ఉన్న వాపునంతా తగ్గిస్తుంది. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే మొత్తం కంట్రోల్ అయిపోయింది అనేది కాదు. దీస్ ఆర్ లిటిల్ టెంపరరీ. క్విక్గా సర్జరీకి వెళ్ళకుండా సో యూ కెన్ ప్రొలాంగ్ అన్నమాట. సర్జరీని కొంచెం పోస్ట్పోన్ చేసుకోవడానికి, అంటే తక్కువ పెయిన్ ఉన్నప్పుడు సర్జరీస్కి పోకుండా మనం దాన్ని టెంపరీగా పోస్ట్పోన్ చేసుకోవడానికి యూ కెన్ గివ్ ఇట్
ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చేసి అగైన్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దోస్ స్ట్రెచింగ్ Stretches. ఎక్సర్సైజెస్, నైట్ టైమ్ స్ప్లింటింగ్, అవన్నీ మెడికేషన్స్. లేదు ఈ స్టేజ్ కూడా దాటిపోయింది, సో ఇట్స్ సివియర్ స్టేజ్. రెస్ట్లో కూడా వాళ్ళకి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అంటే ఏ పోస్చర్లో పెట్టినా కూడా చేతులలో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అప్పుడు వీ హ్యావ్ అ సర్జరీ. సర్జరీ అనగానే పెద్దగా అనుకోకూడదు. ఇట్ ఈస్ అ వెరీ మైన్యూట్ అనమాట. చిన్న కట్ ఉంటుంది, ఒక 1 centimeter కట్ ఉంటుంది మణికట్లో. ఇక్కడ ఒక చిన్న కట్ చేసేసి వీ విల్ రిలీజ్ అన్నమాట. ఏదైతే బ్యాండ్ టన్నెల్ ఏదైతే టైట్గా నర్వ్ని కంప్రెస్ చేస్తుందో దాన్ని కట్ చేసేస్తాము. కట్ చేయగానే నర్వ్కి మంచి ఆక్సిజన్ అందినట్టు బ్రీత్ చేసి మీకు ఈ తిమ్మిర్లు ఇవన్నీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో నర్వ్ కట్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదా? నర్వ్ని కాదు, దానిపైన పైన బ్యాండ్ band. కట్ చేస్తాం. ఓకే, ఆ బ్యాండ్ ని కట్ చేసిన తర్వాత నర్వ్ అనేది ఫ్రీగా ఫ్రీ అయిపోతుంది. అయిపోతుంది, ఆక్సిజన్ కూడా వస్తుంది. సో ఇదంతా తగ్గి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.